భక్తులందరికీ నమస్కారం. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఈరోజు పుష్యమాసపు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున పరమ పవిత్రమైనటువంటి కంచి కామాక్షి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. సప్తమోక్షపురాల్లో ఒకటి కంచి క్షేత్రం. కాంచీ క్షేత్రం భారతదేశంలోని సప్తమోక్షపురులలో ఒకటి. అది సర్వ సౌభాగ్యాలకు పుట్టినిల్లు, మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారభూమి. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఈ క్షేత్రం శోభ ప్రశస్తి మరింత దేదీప్యమానంగా అయ్యాయి. ఆదిశంకరుల నుండి నేటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాసభూమి. శైవ శక్తి వైష్ణవ క్షేత్రమే కాకుండా సత్యజ్ఞానానంద గురువరు షణ్ముఖ స్వామికి కూడా ఇది నివాస ప్రదేశం. మొత్తం భారత భూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైనటువంటి శక్తి క్షేత్రం ఈ కాంచీ క్షేత్రం. భారతదేశమంతా పుణ్యభూమియే అయినప్పటికీ అందులోని 7 క్షేత్రాలు మోక్షపురులుగా పేర్కొనబడ్డాయి. అయోధ్య, మధురామయ, కాశీ, కంచి, అవంతి కాపరి, ద్వాపతి, చైవ, సప్తతే మోక్షదాయక. ఇందులో కాశీ, అవంతిక శివక్షేత్రాలు, అయోధ్య, మధుర, పూరి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు, మాయా శక్తి క్షేత్రం. కానీ కాంచీపురం శివ విష్ణు షణ్ముఖ క్షేత్రం. ఇదే నేటి కాంచీ క్షేత్ర ప్రత్యేకత. ఇవి దక్షిణ భారతావని అంతటికీ ఏకైక మోక్షపురిగా ఉన్నది. కాంచీ అంటే ఏమిటి? ఆది నుండి మహా తపస్సులకు కన్నతల్లి అయిన భారతదేశం ఒక దివ్యాంగన. ఆమెకు నాభిస్థానమైనది కాంచీ. అనగా ఆమెకు ఇది కాంచిగా అయినప్పటికీ దీనికి ఈ పేరు కలిగింది. తంత్ర పరిభాషలో ఓడన్యం అంటే వడ్డానం అనే పేరుతో కూడా ఈ నగరం పిలువబడుతుంది. పరమ శివకాంతరులు అద్వైత సిద్ధులు అయిన ఆదిశంకరులు యావత్ భారతంలోనూ అద్వైత సిద్ధాంతాన్ని వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠ చేసి తను మాతృభూమికి నాభిస్థానంలో ఉన్న మోక్షపురిగాను మహాశక్తి పీఠంగాను విశేష మహిమాన్వితమైన కంచికి విజయం చేశారు. ఇక్కడ కామకోటి పీఠానికి తాము అధిపతులై తమ దివ్యావతారాలో తుది అయిన పరిశిష్టి విభూతిని ఇక్కడనే విరాజిల్లు చేశారు. తాము కైలాసం నుండి వచ్చినటువంటి పంచస్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్ని, శ్రీ మేరువులను అర్పించుకుంటూ కామకోటి పీఠాన్ని శిష్య పరంపరతో వర్ధిల్లేలా చేశారు. కాంచీపురం సమలోక్యనంద కమలాముడు. అది భౌతిక మహోనగ్నం అంటే నాభిస్థానం భువఃపరం. అనాది సిద్ధమైన కంచి కామకోటి పీఠం భగవతాదులకు శ్రీ ఆదిశంకరులకు పరమ పూజ్యమైనది. దక్షిణమాయ శక్తి అయిన కామకోటి కంచి కామాక్షిదేవి ఈ నామంతోనే కామకోటి పీఠం ఏర్పడింది. ఆదిశంకరులు కామకోటి పీఠానికి ప్రథమాచార్యులు. కామకోటి కాంచి కామాక్షిదేవి సన్నిధిలోనే వారు సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. అవిచ్ఛమైన శిష్య పరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మ విద్యలో ఆలంబనంగా ఉండాలన్నదే ఆదిశంకరుల అభిమతం. కాంచీ క్షేత్ర ప్రసక్తి చెప్పలనివి కానవి. శ్రీరాముడు సీతా వియోగంతో అరణ్యంలో సంచరిస్తూ కాంచీ నగరానికి విచ్చేశాడు. దేవర్షి అగస్త్య తీర్థనాటం చేస్తూ కాంచీ నగరాన్ని సందర్శించాడు. బలరాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడు. ప్రహ్లాదుడు, విభీషణుడు, పరశురాముడు, రామలక్ష్మణులు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కంచీపురంలో సర్వతీర్థం, ముక్తిమఠనం, ఆమ్రవృక్షం, కామాక్షిదేవి ఆలయం, కామకోటి పీఠం, ఆకాశ శక్తి క్షేత్రం, శివజిత్ క్షేత్రం, వరదరాజస్వామి ఆలయం దర్శనమైనవి. కంచికి పశ్చిమాన ఉన్న సరస్సు సర్వతీర్థం. ఇది సర్వతీర్థాలకు సమహార రూపమైన సార్థక నామధేయంగా ఉన్నవి.
సర్వతీర్థ సరస్సు తారాన ముక్తిపట్టణం ఉన్నది. కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టు రూపంలో ఆవిర్భవించాయి. నేటికి ఆ ఆమ్రవృక్షం పూజనీయమైనది. అంటే ఇప్పటికీ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. దీనివల్లనే ఇక్కడ ఈశ్వరునికి ఏకాంబరేశ్వరుడనే పేరు వచ్చింది. కాంచీ క్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మించబడింది. దీని మధ్యగా బిందు స్థాననీయంగా సిద్ధాసనంలో చతుర్భుజ రూపిణి అయి శ్రీ కామాక్షిదేవి ప్రతిష్ఠించబడింది. అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించినటువంటి శ్రీ చక్రాధిష్ఠిత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మ రూపిణిగా దర్శనమిస్తుంది. కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక పర్యాయమే అయినా కూడా కోటి రెట్లుగా ఫలితమిస్తుంది. కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజపీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై ఉంది. ఇది 18 శక్తి పీఠాలలో ఒకటిగా పేరు పొందింది. ఇప్పుడు అమ్మవారి కటాక్షాన్ని పొందినటువంటి ఒక భక్తుని కథ. ఊరి చివరన ఒక చెరువుగట్టు ఉంది. ఆ చెరువుగట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోయింది. ఈ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంది. ఆమె అక్కడ మంచినీరు తీసుకుపోవటానికి వచ్చినట్టుంది. అయితే ఆ ఊరిలో గాజులు అమ్మే ఒక అతను ఉండేవాడు. అతను ఊళ్ళో వాళ్లకు గాజులు వేస్తూ ఉండేవాడు. గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు. లేదంటే జొన్నలు వడ్లు ఇస్తే తీసుకునేవాడు. లేని వాళ్ళు ఇవ్వకపోయినా ఏమీ అనేవాడు కాదు. ఆ అమ్మవారికి వేశాను అనుకొని వెళ్ళిపోయేవాడు. అతనికి అమ్మవారంటే చాలా ప్రీతి. ఎప్పుడూ అమ్మవారిని తలుచుకుంటూనే ఉండేవాడు. అతన్ని అందరూ దుర్గాదాస్ అని పిలిచేవారు. ఆ రోజు సాయంత్రం గాజులమ్మి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో చెరువు గట్టున ఉన్న ఆ అమ్మాయి దుర్గాదాస్ అని పిలిచింది. అతను వచ్చి తన గాజుల మూటని విప్పి ఆమెకు గాజులు చూపించాడు. అమ్మా, ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. 3 రంగులు వేయించుకో అమ్మా, బాగుంటాయి అని అన్నాడు. ఆమె అలాగే వేయించుకునింది. పెద్దింటి అమ్మాయిలాగా కనిపిస్తుంది చూడడానికి. కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. దుర్గాదాస్ గాజుల మూట సర్దుకొని వెళ్ళిపో, పర్వాలేదమ్మా అని బయలుదేరాడు. ఆమె అతన్ని ఆపి, నువ్వు నాకు గాజులు వేశావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అని పక్క ఊరిలో శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మీ గాజులు అమ్మాయి వేయించుకునింది, వాటికి డబ్బులు ఇవ్వమని వాళ్ళని అడిగి తీసుకోమని చెప్పింది. మా నాన్నకు నాకు మాటలు లేవు. ఆయన నాకు అసలు కూతురే లేదు అని అంటాడు. అది మీరు పట్టించుకోకండి. మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి. అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి, మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ భరిణ ఉంటుంది. అందులో ఒక నాణెము ఉంటుంది. అది ఇవ్వమని అడగమని చెప్పింది. ఆ దుర్గాదాసు ఆమె చెప్పిన ఇంటికి వెళ్ళాడు. ఆమె చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చొని పిల్లలకి వేద పాఠాలు చెప్తున్నాడు. దుర్గాదాసు వెళ్ళి అతన్ని, మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుంది, వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమని చెప్పింది అని అన్నాడు. అప్పుడు అతను, నా కూతురు ఏమిటి, నన్ను డబ్బులు అడిగి తీసుకోమని చెప్పటం ఏమిటి, నాకు అసలు కూతురే లేదు అని ఆయన చెప్పాడు. అంత మాట అన్నారా, ఇలా అంటారని కూడా మీ అమ్మాయి నాతో చెప్పింది. మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ భరిణ ఉంది, దాంట్లో ఒక నాణెము ఉంది అని చెప్పింది. వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు. ఎంత కోపం ఉన్నా కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి చూడ్డానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది, కాదనకండి. ఎన్ని గొడవలున్నా మానుకోండి, మీ అమ్మాయితో మాట్లాడండి అని దుర్గాదాస్ అన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగానే ఆ ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళు కూడా అతనికి కూతుళ్ళు లేరు అని చెప్పారు. లేదండి, ఆ అమ్మాయి నాతో చెప్పింది. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడి పటాల కింద ఉన్న కుంకుమ భరిణెలో చూడండి అని అన్నాడు. దుర్గాదాస్ అనే వ్యక్తి ఊళ్ళో గాజులు వేసి వారి దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకునేవాడు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదు. ఆ విషయం చుట్టుపక్కల జనాలకి తెలుసు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడమని అన్నారు.
ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి వారి దేవుడి పటాల కింద చూశాడు. అక్కడ పాతబడిన కుంకుమ భరిణ ఉంది. దానిలో ఒక నాణెం ఉంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మా ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమ భరిణి ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదు. అలాంటిది గాజులు అమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. అక్కడే కూర్చుని ఉన్న వాళ్ళ అమ్మ, నాయన, అది మీ తాతల ముత్తాతల కాలంలో పూజించబడే నాణెము. నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాం కానీ చెప్పలేకపోయాము అని చెప్పింది. ఆ బ్రాహ్మణ వ్యక్తి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, నీకెక్కడ కలిసింది అని అడిగాడు. అప్పుడు దుర్గాదాస్ పక్క ఊరిలో చెరువు గట్టుపై నీళ్ల కోసం వచ్చి నిలబడి ఉంది, కావాలంటే వచ్చి చూడండి అని అన్నాడు. అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరు. దుర్గాదాస్ గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయిని పిలిచాడు. కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను తప్పు పడతారమ్మా. తల్లి, నువ్వే నన్ను, నా మాటను కాపాడాలి అని వేడుకున్నాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటకు వచ్చాయి. ఆ చేతులకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే. అప్పుడు దుర్గాదాస్ తన సాక్షాత్తు అమ్మవారికే గాజులు తొడిగానని సంతోషపడ్డాడు. ఎన్నో రోజులు పూజలు అందుకొని మరుగున పడిపోయిన అమ్మవారు మళ్ళీ నా కుటుంబీకులతో పూజలు అందుకోవటానికి మళ్ళీ ఈ విధంగా దుర్గాదాస్ ద్వారా మా కంటి ముందుకు వచ్చింది. ప్రతినిత్యం అమ్మవారిని తలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారిని తాకి గాజులు వేసే అదృష్టం లభించింది. అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతినిత్యం లలితా సహస్రనామాలతో అర్చింపబడుతుంది. ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో వర్ధిల్లాడు. అమ్మవారికి చేసిన పూజా ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డున చేరుస్తాయి. ఈ విధంగా అమ్మవారి కటాక్షం దుర్గాదాస్కి, అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి, వారి ద్వారా ఊరి జనాలకి కలిగింది. అందరికీ కూడా అమ్మవారి కటాక్షం కలగాలని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.